ఈరోజు ఉదయం నాకు సమాచారం వచ్చింది, చాలా బాధపడ్డాను. ఇమీడియట్ కలెక్టర్ అక్కడికి వెళ్ళింది, మా హోమ్ మినిస్టర్ కూడా స్పాట్లోనే ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు. నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం 14 మంది చనిపోయారని, 4 సీరియస్ ఇంజరీస్ జరిగాయని, 10 మంది ఇంకా కూడా బాగా గాయాలై హాస్పిటల్లో చేరారని చెప్పి సమాచారం ఇచ్చారు. అందుకే ఈరోజు నేను రాత్రికి పోవాల్సింది. నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడే బయలుదేరి నేను పెట్రోలియం మినిస్టర్ గారు కూడా రమ్మన్నాను. ఆయనతో కూడా కోఆర్డినేట్ చేసి ఆయన కూడా వస్తా అన్నారు. ఇద్దరం కలిసి రాజమండ్రి దిగి స్పాట్కి ఒక 3 గంటలు చేరుకుంటాం. ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఈ సంఘటనకు ఎవరైనా నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం. రెండవది, ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. గ్యాస్ వల్ల ప్రజలకు లాభం జరుగుతూ ఉందనుకుంటే అదే మరిగా సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ చూసిన తర్వాత ఎయిమ్ ల్యాబ్స్ చేయడం, వాళ్ళందరూ కూడా ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆదుకున్నా వాళ్ళ ప్రాణాలు తిరిగి తేలేం. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని సీరియస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం. స్టడీ చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి, అన్ని యాక్షన్ తీసుకోవాలి. నష్టపరిహారం లిబరల్గా చేయాలి, మామూలుగా కాదు. అవన్నీ కూడా అక్కడ పోయినాక మాట్లాడతాం. ప్రాణాలు ముఖ్యం, సంఘటన ముఖ్యం, అది ఇంపార్టెంట్.